హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి మటన్ బంగాళదుంప కర్రీ. ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికి ఏమేమి కావాలో ఒకసారి చెప్తాను. నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆయిల్, పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి 1.5 స్పూన్, మటన్ మసాలా 1.5 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, మటన్ క్యూబ్, 2 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, టమాటా మాజిన్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు నేను 2 స్పూన్లు తీసుకున్నాను. ఎందుకంటే 1/2 కిలో మటన్కి 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఆనియన్, 2 పెద్ద ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి పొడవుగాన, 5 పచ్చిమిర్చి సన్నంగా పొడవుగా కట్ చేసుకోవాలి, 2 రెమ్మలు కరివేపాకు, 1/2 కేజీ మటన్, 1/2 కేజీ బంగాళదుంపలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అన్నది బాగా వేడైనాక లవంగాలు, బిర్యానీ ఆకు, ఈ మసాలా సామాన్లు వేసి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఇవన్నీ ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీని ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. మటన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. మటన్లో ఉండే వాటర్ అంతా మొత్తం ఇందులోకి దిగుతుంది అన్నమాట. మనం 10 నిమిషాలు దీన్ని ఫ్రై అవనిస్తే ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా అయిందో ఏంటో. ఇప్పుడు మటన్ అన్నది కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఈ టమాటా కూడా బాగా మగ్గాలి కనుక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మటన్ అన్నది కూడా ఒకసారి మటన్ ఫ్రై అయి ఉంటుంది. ఒకసారి చూసి ఒకసారి కలుపుకుందాం. చూస్తారుగా టమాటాలు మొత్తం కూడా ఇందులో మగ్గిపోయినాయి. టమాటాలు కూడా బాగా మగ్గినాయి కనుక ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు ధనియాల పౌడర్ 1.5 స్పూన్, టమాటా మాజిన్ 1.5 స్పూన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా మాజిన్ అన్నది కోవాట్లో అయితే దొరుకుతుందండి, మరి ఇండియాలో అయితే తెలియదు నాకు. దీని టమాటా మాజిన్ అనేసి అంటే ఇక్కడ టమాటా పేస్ట్ మాట అండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. కర్రీ అన్నది మంచి కలర్ వస్తుందని. ఓకే అండి, మీ ఇండియాలో కనుక దొరికితే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కర్రీ అన్నది బాగా రెడ్ కలర్లో కనిపిస్తుందని చెప్పి నేను టమాటా మాజిన్ యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ ఇది కూడా ఫ్రై అవ్వాలి బాగా. ఎందుకంటే మాజిన్ అన్నది కూడా కొంచెం పచ్చి వాసనలా వస్తుంది. దానికోసం నేను 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం ఎలా అయిందో ఏంటో. ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కారం 2 స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేస్తారు. సాల్ట్ అన్నది కొంచెం చాలా వరకు చాలామంది తక్కువే తింటారు. మేము కూడా తక్కువే తింటాం కనుక నేను సాల్ట్ కొంచెం తక్కువే యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
కలుపుకున్నాక ఇది ఒక 8 విజిల్స్ రావాలండి మటన్ కర్రీ అన్నది. ఇప్పుడు 8 విజిల్స్ వచ్చాక ఒకసారి చూద్దాం మళ్ళీని కర్రీ అన్నది ఎంతవరకు రెడీ అయిందనేసి. 8 విజిల్స్ వస్తే మటన్ అన్నది బాగా కుక్ అవుతుందండి. నేను కుక్కర్లో చేస్తున్నాను కనుక చూసారుగా నాకు 8 విజిల్స్ తర్వాత కర్రీ అన్నది బాగా కుక్ అయ్యింది. నాకు మటన్ కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను బంగాళదుంపలు వేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపలు యాడ్ చేసుకొని ఇంకొక 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చాక కర్రీ అనేది ఎలా రెడీ అయిందో ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇందులోనే ఇప్పుడు మటన్ మసాలా, గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా కర్రీని ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే కర్రీ అన్నది మనకి రెడీ అవుతుంది. చూద్దాం ఇప్పుడు 2 విజిల్స్ అయితే వచ్చినాయి. 2 విజిల్స్ తర్వాత కర్రీ అన్నది ఎలా రెడీ అయిందో ఏటో ఒకసారి చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్ కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. బంగాళదుంప వేసాక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వస్తే కనుక బంగాళదుంప మెత్తగా అయిపోతుంది కనుక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని పైన ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ కొత్తిమీర కూడా ఆ వేడిగా ఉన్న కర్రీలో బాగా మగ్గిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్ కర్రీ అన్నది ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ఒకసారి నేను చేసే విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.